₹1000 కోట్ల విలువైనటువంటి భూమిని లూలుకి అప్పనంగా కట్టబెడుతున్నటువంటి, అంటే ఒక షాపింగ్ మాల్ కోసం అదేదో పరిశ్రమ, అది ఉపాధి అనేటటువంటి ఒక అబద్ధ ప్రచారాన్ని, అందులో ఇచ్చేది గుమస్తాగిరి ఉద్యోగం. గుమస్తాగిరి ఉద్యోగాలు రాష్ట్రంలో కొన్ని లక్షలు కాదు కోట్ల షాపులు ఉన్నాయి. దాంట్లో వాళ్ళందరికీ ఇట్లాంటి రాయితీలు ఏమైనా ఇస్తున్నారా? 3 ఏళ్ల పాటు ట్యాక్స్ ఎగ్జంప్షన్ షాపులకి ఇస్తున్నారా? కరెంట్ ఎగ్జంప్షన్ ఇట్లాంటి షాపులకి ఇస్తున్నారా? మరి వీడేంటో దేవుడు మనకి ప్రత్యేకించి కనబడుతున్నాడు. ఇంకా వదిలిపెట్టే ఉద్దేశం లేదు వాళ్ళకి. అది మాత్రం నూతన పారిశ్రామిక విధానం ప్రకారమే రులువుకు భూమి ఇస్తున్నామంటే ప్రభుత్వం వాదించింది. దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టుకు నివేదించారు. అత్యంత భారీ మధ్య తరహా పరిశ్రమల విషయంలో గతేడాది డిసెంబర్లో తీసుకొచ్చిన పారిశ్రామిక విధానానికి అనుగుణంగా లులుకి భూ కేటాయింపు జరిగిందని చెప్పారు. పరిశ్రమ అంటే వస్తువు ఉత్పత్తి చేస్తుంది. లులు ఏం ఉత్పత్తి చేస్తుంది? ఎవడో ఉత్పత్తి చేసిందని నమ్ముతుంది. షాపుకి నువ్వు ఇండస్ట్రీకి తేడా తెలియకపోతే ఎట్లాగా? మరి వాదించే వాళ్ళు అట్లా వాదిస్తారో లేదో తెలియదు. దాని పరిశ్రమల పాలసీలోకి ఎట్లా తీసుకుని వస్తారు? దీంట్లోకి వ్యాపార పాలసీ, కమర్షియల్ పాలసీ అట్లా తీసుకొస్తున్నారు. ప్రస్తుతం అట్లా తయారైంది. రాష్ట్ర ప్రభుత్వానికి కౌంటర్ వేయమంటే ఇచ్చినటువంటి కౌంటర్ అది.